ఆగరాబాయ్ నీ మాటలకు నీవు పెట్రోలకు భయపడతలేడు. వాడు ఏమంటారు అంటే సరే ఎంత అవుతుందో నేను కూడా చూసుకుంటా అని వాడు కూడా తయారున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే వాడు అంత పెద్ద మాట ఎందుకు, నువ్వు అంత పెద్ద మాట ఎందుకు, అయిందేదో అయిపోయిందిరా భయ్ పోయి వానికి అదంతా ఎందుకు ఏమంటారు ఆడవాళ్ళు పోతారు. నేనేమంటున్నాను, నువ్వు నేను సమానం ఉన్నామనుకో, అప్పుడు పెద్ద మనుషులు ఎందుకు మన ఇద్దరం గుద్దుకుందామాట అని చెప్తుంటే, నీ ఏజ్ ఎక్కడ నా ఏజ్ ఎక్కరా? అంటే నాకన్నా పెద్దవాడిని వాడు నాదు ఆ రోజు గల్లబట్టి మజా కాదు. సీరియసా? కొట్టాలనా? ఇప్పుడు అట్లా కాదు, నేను కూడా నీకు గల్లవాడతా, సీను గల్లవాడతా, వాణి ఏదో పొదడతాను 4-5 సార్లు గల్లవాడతా. సీరియస్ అవుతాను పోకో. దాని సమయం వచ్చినప్పుడు మాట్లాడతాడా, ఇడిసబెట్టుకుంటాడా, మరి తురుకోవాలి ఒకటే. నేనేమంటున్నా ఇప్పుడు సీను, నేను ఇద్దరం కొట్లాడినాం, నేను కొట్లాడినాం అంతవరకే. కానీ నువ్వు వానికి చెప్పుకుంటే ఏం చెప్తాడు, వీడికి చెప్పుకుంటే ఏం చెప్తాడు? నేను ఏమంటున్నా, నువ్వు మొగని మేము గాజులు పెట్టుకున్నాం చూడు. ఇప్పుడు ఇట్లా వింటున్నా గాజులు పెట్టుకున్నాం. చెప్పుకో మరి, చెప్పుకో. నేను చెప్పుకో. నేను కూడా నేను ఏమంటున్నానా, నేను ఆ మాట నాకు ఎందుకు వచ్చింది కదా అడగానా? నాకు ఎందుకు వచ్చింది అడుగు ఆ మాట. ఇంకో ఇప్పుడు కస్టమర్ ఈయన కస్టమర్ వచ్చాను అన్న, నేను వస్తా అంటా నాన్న అంటే ఆ బండి 2 టాటాయిస్లు ఉన్నాయి, టాటాయిస్లు వస్తే ఆ బండి రాస్తామని అంటానంటే, అరే ఎందుకంటే నువ్వు నా ఎక్కడ ఎంట్రీ నీకు ఏం అవసరం రా ఇదే అన్న. ఆ మాట అంటే ముందు చెప్పి పెట్టుకున్నాడన్నా. చెప్తున్నా కానీ ఆయన లైన్ ఎక్కడ, నువ్వు అక్కడ గణపుర మూత ఆ ఊరికి పోయినప్పుడు నేను ఉన్నానా లేనా? నేను అన్నా లైన్ ఆటాడు, నేను అక్కడ వచ్చి ఆయన ఉన్నా బండి మెకానిక్ తను పోయినా నేను. అరే నీకు దివాన్ని తీసుకొని నేను నీతోని మాట్లాడుతున్నావు అన్న, ఏదో బండి ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు ఏం అంటలేవు. ఎవరు స్టార్ట్ చేయలేనన్నా నీతోని అంటున్నా. నేను ఆడికి స్టార్ట్ కాడికి ఎవరు కదా బడబడ్ అంటున్నాడు. దివాన్ని తీసుకున్నాడు, నేను అడావుడిలో వెళ్ళిపోతున్నాడు. ఈయనతోనే మాట్లాడిన అడావుడిలో ఎప్పుడు లేనప్పుడు ఆడతామా, ఉన్నప్పుడు ఆడతామా? మంచి లేదు నా మాట్లాడతాం కదా, మంచి ఉన్నాక ఎట్లా మాట్లాడతాం? మేము వాళ్ళకి అన్నం తినలేమా? గడికి బయటకు పోతే సీరియల్ లేదు మరి చెప్పు మరి. నేనేమంటున్నానా, నీకు ఆ రోజు నేను ఎక్కడ ఫోన్ మాట్లాడినా, ఎవరితో ఫోన్ మాట్లాడినా నీ ఫోన్ కూడా నేను మెకానిక్ పైన పోయి వచ్చినారా నాయన అంటాను. అదే కూడా అదంతా కాదు. సరే పోయినావు కదా, వచ్చినావు కిరాయింది కదా, చూడు అప్పనే పొద్దున నేను చెప్పాను ఈ రోజు అంటే ఏ పైన ఏమో లోనికిన వాడద్దు ఏమో పదానికి అన్న పోకడం కూడా ఎట్లా చేసిండు. నేను 1200 అంటే 1000 రూపాయలు అంటుండు. సిద్ధాపూర్కు తినడా 1200 నేనంటే 1000 రూపాయలు అంటుండే. నేను ఎంతవరకు మాట్లాడాలి చెప్పు, ఎట్లా చెప్పాలి చెప్పనా? ఇప్పుడు ఎవరు చెడగొట్టినట్టు చూస్తాను చెప్పు, చూస్తాను న్యాయం మీద సినా ఎవరు చెడగొట్టిన చెప్పు. నేను ఏమంటున్నా అట్లా ఎవరు చెడగొట్టింది చూడు. కిరాయి 22 కిలోమీటర్లు అన్న, నేను 1200 ఈ ఆటోకి అంటాను. నా బండికి 1000 రూపాయలు అయ్యి అంటుండు. నేను ఏం చేయాలి? నేను ఒక కిరాయి కొట్టుకోలేను. ఏమరా వీడు ఇట్లా వస్తున్నాడు మధ్యలో అంటే నేను వీళ్ళతో మాట్లాడతాను. ఎవరైతే దొరకపోతున్నా వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు 400 అన్నవాటి 400 అంటున్నారు. చెప్పు ఇప్పుడు ఎవరు తప్పుతుంది చెప్పనా?
నువ్వు వాళ్ళకి చెప్పినాడు, నువ్వు ఎవరు చెప్పుకో, నా బలం చెప్పు, నీ బలంతో కూడా మాట్లాడతాను. అరే బలగమంతా వచ్చిన బలగం కాదు. బలగం బిల్లు ఏం చేయాలి? నీ గుద్దల సత్తాలు ఉంటే ఇక్కడ మాట్లాడు, ఈయన్నే మాట్లాడు, వద్దంటలేను కానీ నువ్వు బయటికి పోయి ఇంకొంత ఒకసా నేను పైలవాన్ ఒకసారి నాకు కూడా పైలవాన్ వస్తున్నారు నువ్వు చెప్పు, కానీ నేను దొరకరా? నీ పని నాకు అవసరం లేదు. నాకు చెప్పుకొని దొరకరా? నాకు గుద్దలు దాకా మాట్లాడతా. నీతో నాకు అవసరం బాడీ వేషన్తోనే అవసరం లేదు. పెద్దవాళ్ళు మాట్లాడితే బాగున్నది. ఇది చెప్తున్నా. ఊళ్ళో కొద్ది దాంట్లో ఊళ్ళో కొద్ది మొత్తం నాకు ఊళ్ళో ఎందుకంటే కొద్ది పోయిన నేను పుట్టిన సార్ ఇప్పటి వరకు 10 మందిలో పోయి మా ఎందుకంటే మనం ఎవరికి ములాజ్ చేయలేము, అడగలేము, చేయలేము. మనకు బాగున్నది. ఏమంటున్నాము, నీవు నా గుద్దలు దాకుంటే నీ ఏదో ఉంటే మాట్లాడు. నా దగ్గర ఎట్లా వచ్చినావు, నా జిద్దుతో నాకేం పని, నిన్న చెప్తున్నాడు, చెప్పాడు, ఇట్లా చెప్తున్నాడట అని చెప్పి నేను, నువ్వెంత మాట్లాడితే అందులో సగం వెళ్ళిపోతా అంటున్నాడు. ఎవరికి అందరికీ నాకేనంటే నా ఒక్కరికేనంట. ఇప్పుడు నేను ఆడ పెట్టుకొని నేను ఎవరిని ఎంత కోతున్నావు, నువ్వు ఏడుకోతున్నావు అంటే నేను ఎవరినైనా అడుగుతాను, అట్లా తప్పుడు కాకుండా అడుగుతాను. మన నా దగ్గర రావడము, నేను అసలు ఊళ్ళో మంచినీళ్ళు రావాలి, నువ్వు ఎవరికి ఊళ్ళో ఎవరి పరువు వాళ్ళకు ఉంటుంది రా. నువ్వు తాగవు, వాడు కూడా తాగడు. నేను ఏమంటున్నా, నువ్వేమన్నా చేసుకున్నా నాకు అవసరం లేదు. నేనేం చెప్తున్నా, నీతోనే అంటున్నా అనడానికి నీ కిరా ఎంతనన్నా మాట్లాడాను. నేనేమంటాను, నువ్వు ఎంత కిరాయినా మాట్లాడుకో, నేను అన్న సగానికి వెళ్ళిపోతా అంటున్నా. నువ్వు మీ ఊళ్ళో చెప్పుకోవాలి. ఈత పంచాయతీ కానీ వస్తుంది నాకు అయితేనే మంచిగా ఉంటుంది. పోయి పెద్ద కావాలి. एक सेकंड रुकमत इन किसको बोला कि वो छोड़ दो, तुम्हारे पास कोई भी आया, कोई भी पूछा, कोई भी बात करा, वो लोगों को कोई भी पूछा, देख रहे भाई ये हम लोगों के बीच में क्या हुआ कि बस बीच वाले अज्ञानी है, वो लोगों को बुलाता क्या नहीं तो चल जाएंगे ఏం రాసిన ఇప్పుడు నిన్నటి నుంచి నేను సంజాయిస్తున్నా, జరసేపు నుంచి నువ్వు సంజాయిస్తున్నావు. ఎవరికి ఎవరు తగ్గుతలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నేను నా మనుషులకు చెప్పుకున్నా, వాళ్ళు అడుగుతారు అని నరసింహ అంటున్నాడు. వాడేమంటున్నాడు, ఏమైనా ఉంటే నాతో మాట్లాడరా భయ్, ఊర్లో ఎందుకు చెప్పినావు అని వాడు అంటున్నాడు. ఒకవేళ మీరు కాంప్రమైజ్ కాకుండా तुम्हारे सोम भी कॉम्प्रोमाइज नहीं हुआ तो कोई भी आए तो पूछने जो हुआ वो बोल होता है। इससे ज़्यादा क्या होता है? तुम लोग का जायदाद के वहाँ से लड़ लेंगे, आओ नरसिम्हा प्रॉपर्टी के वहाँ से लड़ लेंगे। నా దగ్గర వచ్చిన కిరాయి ఎవడన్నా దబాయించి పోతా అంటే కూడా నేను సైలెంట్ ఉంటాను. ఇప్పటికే చెప్తా, ఏమైనా ఉంటే ప్లేస్ పై మాట్లాడు, ఒక మాట అను, నేను ఒక మాట నచ్చిపోతా కానీ పెద్ద మనసు నేను ఏమంటున్నా, నువ్వు నన్నది కాకుండా అహ్మద్ పాషా అన్నావు, మీ ఇషారద్ సార్కు చెప్పు అంటానే అన్నావు, అనలేడా? అది పెండ ఉంది చెప్పు, అనలేడా ఆ మాట? అదే పట్టుకున్నారా చెప్పు. నేను ఇప్పుడు మేము ఆయనను అహ్మద్ ఏం చేస్తున్నా తెలుసా, వేరే వాళ్ళ దీని మీద బంతుకు పెట్టి వాడిని కొడదాం అనుకుంటున్నాడు. నాకు అవసరం లేదు అది. మళ్ళీ ఎందుకన్నాడు ఒక జైలు పెట్టుకోవాలి చూద్దాం. వాళ్ళ మీద చెప్పు, చేయాలి. చెప్పు, నీ ముందరనే అన్నాడు కదా, ఎందుకన్నాడు చెప్పు, మళ్ళీ దానికి చెప్పు సమాధానము. చూడయా అహ్మద్ పాషా భయ్ ఎవరో నేను చూడలేదు, అసలు మనకు దాని గురించే తెలియదు. ఇప్పుడు ఫలానా సీను అంటే ముందర ఉంటాడు కాబట్టి చెప్పొచ్చు. ఇప్పుడు నా వాడు నీ నీ గురువు ఎట్లా అది అంటారు భయ్. ఇప్పుడు నీ కులపు ఉన్నారు, నా గురువు అంటే ఒక ఒప్పుట. సరే భయ్, నీకు ఉన్నారా నీ కులపడు అయితే మా గురువు ఉండొద్దా? ఎట్లా నీకెట్లా ఉన్నాడు అంటే ఏమి గురువు ఉన్నాడు? అడుగుదాం భయ్, పార్టీలు ఉండు కదా, పార్టీలో ఇన్స్పెక్ట్ పార్టీ అయిపోయింది చెప్తున్నా. ఆ పార్టీ ఇన్స్పెక్ట్ పోయింది. పెద్ద మంచి అని పెద్ద మంచి ఆయన అలా చెప్తుంది కదా. సరే ఓకేనా, పెద్ద మంచి పోయి అడిగి ఉంటే మళ్ళీ అలా పాలెలో ఎందుకు అడిగాడు? పాలెలో అరే నేను ఏమంటున్నా, ఆయన నేను పొద్దుకి చెప్పినానా, నేను పొద్దుకి చెప్పినా, ఆయన ఏమంటలేడు. ఎవరు అహ్మద్ పాషా సార్ అన్నట్టు ఆయన కావాలంటే చేసుకుంటారు. రాజంతా నాదంతా చూపి ఆయనేమో ఎటకే చూస్తాను, ఆయన నేనేమో నువ్వు చూపించే తర్వాత అనుకుంటున్నాను. ఆయన ఇష్టం. ఏం తెలుసా, వాడు నిన్న కొట్లాడిన తర్వాత వాడు మర్చిపోయినది. మర్చిపోయినా, నిజమే మర్చిపోయినా. ఇతనే
నేను అసలు నువ్వు నమ్మతో నమ్ము నేను ఒక్కరితో మాటలు కూడా నాన్న నేను మాటలు జీవితంలో సరే వాడు సారీ చెప్తాడు నీ అంతకంటే నేను నాకు సారీ మాటలు అవసరమే లేదు. నేనేం సార్ చెప్తారా? నా నేను అన్నం ఎందుకు తినలేదు, నేను సార్ చెప్తారా? సారీ చెప్పను. మరి ఆ తీర్మానం వెనక సార్ చెప్తారు. ఓకే కదా సార్? అది కాదు ఆ, నేను ఎందుకు లక్ష్మణ, చెప్పాలి ఆ సారీ? లక్ష్మణ, నీది ఒక్క విషయం తప్పు. 100 సార్లు ఎట్లా చెప్తారా? చెప్పను చూపి ఎందుకంటే చూపి ఎట్లా కూతురు తిట్టడం అనేది కరెక్ట్. ఏది మా ఆడియో తిట్టడం కరెక్ట్ కాదు. నీకు శాంత కాకపోతే దెబ్బ తోలుకా, తోలుకా సార్, మా పిల్లలు నేనేమంటున్నానా నేను నీవు కస్టమర్ నేను నీతో మాట్లాడుతుంటే నీవు పక్కన నువ్వేమన్నా కస్టమర్తో నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నా అరే చెప్పేవాడు ఇంకా అడుగురా నేను. కెమెరా చూపిస్తే తెలుస్తుంది కెమెరా కాదా అంటున్నాడు ఆ మాట అనైనా వాడేమన్నా చెప్పేది తెలుసుకున్నాడు చెప్పు నీకు నువ్వు ఇచ్చిన వాయిస్ ఇప్పుడు రేపు ఇప్పుడే రా. సీనా చెప్పించినాకో ఒక మాట ఇదిగో. ఓ సీనా ఏ, జరా, భూమి గుంజుకునే నాకు రోడ్డు ఇంకా ఇట్లా అంటే నేను- చెప్పు తీసుకుంటే నేను భూమి చెప్పిస్తున్నా అసలు కదా. అజ్జేయడు. ఏ, నేను చెప్పిస్తున్నా కదా. ఏ. ఏ, హలో బాత్ కరో. నేను చెప్పిస్తున్నా. నా పెద్ద కోసం నేను చూపిస్తుందా దాంట్లో మీకు ఏం లేవు ఇక నేను చెప్పిస్తున్నా కురాన్ లేపుతా నువ్వు ఇష్టం నువ్వు కూడా లేపు బట్ అయిపోయి ఎవరి పాపం అని తగ్గుతా రొట్టే ఉంటాడు సరే సరే అన్న సరే నేనేమంటున్నా నేనైతే ఎవరినైతే అజ్జే నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేసినా నేను రాజ్యాంగాన్ని పట్టుకుంటా ఆ. నువ్వు జరు ఆ. నేను మాకు లేదు. గుడి కాదు రాజ్యాంగం అంటే రాజ్యం మామూలు రాజ్యం మాట కాదు రాజ్యం. అది మనోజ్ వింటున్నావా? రాజ్యం. ఇదైతే అయ్యా, వాసన అట్లా కాదు. నీది నీకెట్లానో వాంటి వానికి అట్లా రాజ్యాంగం ఏముందన్న రాజ్యాంగం ఏం లేదు భగవద్గీత బాబు వేరే ఉంటాయి రాజ్యాంగం మీద రాసేదా నేను రిసార్ట్ కావడం కాదనా నేను ఒక్కరితో అసలు మాటలు తీసుకొని నేను వాడాను ప్రమాదం నేను ఏమంటున్నా అది అందరిది ఆయనకే ప్రమాణం చేసాం దాని మీద ఆ, నువ్వు ఓకేనే నేను పెద్ద పుస్తకం చెప్పు తీసుకుంటావు మళ్ళీ ఇప్పుడు అదే అంటావు మళ్ళీ పెద్ద పుస్తకం దగ్గర ఎందుకు నేను పోతావు? పెద్ద పోతాం అంటే పిల్లలాడారా ఎందుకు పోతావు దాని దగ్గర? చచ్చిపోతారు పొలం తెల్లారే ఏ, దాని దగ్గర ఎందుకు పోతావు నువ్వు చేస్తావు మళ్ళీ దాని దగ్గర ఎందుకు దొంగతనం పోతావు? చేస్తాను భయ్ నేను దొంగతనం చేయలేదు కాదు నాదెంత అంటే చూసుకుందాం ఆయన లెక్క మాట్లాడుకుంటుంది నేను ఏమంటున్నా సీనా అంతే ఉంది అంతే. నేను అంతే నిన్ను ఉంది, అంతే. ఒక్కటి అనలేనబ్బా నీవు నా దగ్గర వచ్చి ఇట్లా అన్నా అని కూడా అంటున్నాను నేను ఒక్కటి కాదు నీతో నాకు అవసరం లేదని నేను దూరం నువ్వు ఏడున్నావు అంటే నేను దూరం వెళ్ళిపోతున్నా నువ్వు కావాలని రెచ్చగొట్టి నిన్న నన్ను అదే ఇది మరి రేపు పొద్దుగా నేను మా భార్య తోలిస్తా ఆ. అయ్యా ఈమె ఏం చెప్పు. చేసో చేరి అప్పుడు మాట్లాడతాం నేను అంట చెప్పు అంతేగా నాకు చెప్పి ఎట్లా తీసుకున్నావు ఆ, भैया అజయ్ भाई, ऐसा बात ना अजय बोलो भाई, सबको बोल रहा हूँ मैं वैसा बात ना बोलो मैं क्या उंगला करूं बोलो क्या उंगला करूं उसका कैसा काम दिया हमने? हाँ हाँ नहीं, बोलो क्या छेड़ा भाई? मैं क्या तो बोले उनको शुरुआत में तो वैसे अम्मा बहन भी था हाँ शुरुआत में मैं क्या तो बोले बोलता नको करो ना भैया वो भैया 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 एक बार ऐसा मैं गला पकड़ के उधर लेके गया ऐसा गला पकड़ के इससे वो ना उसके होता है तो जो मालूम होता లేవు टीआरपी మాట్లాడు भैया अजय भाई, ऐसा बात ना अजय भाई, बोलो सबको बोल रहा हूँ मैं वैसा बात ना बोलो मैं क्या उंगला करूं बोलो क्या उंगला करूं उसका कैसा काम दिया हमने? हाँ हाँ नहीं, बोलो क्या छेड़ा भाई? मैं क्या तो बोले उनको शुरुआत में तो वैसे अम्मा बहन भी था हाँ शुरुआत में मैं क्या तो बोले बोलता नको करो ना भैया वो भैया 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 एक बार ऐसा मैं गला पकड़ के उधर लेके गया ऐसा गला पकड़ के इससे वो ना उसके होता है तो जो मालूम होता లేవు टीआरपी మాట్లాడు ఇప్పుడు నేను పోతా అంటాను అంటే నీవు ఎట్లా పోతావు నీదేమన్నా అది ఉన్నది అంటా నేను అన్నా ఎట్లా అన్నా నువ్వు ఆయన నవ్వం కాదు సీరియస్ చెప్పు నేనేం ఏమనగా నువ్వు సీరియస్ చెప్పు నాకు నమ్మగల మన ఊళ్ళకి వెళ్ళి 8 రకాలు వస్తాయి 8:30కే పెట్టుకోవాలి అరే 8:30 కదా పోయి వచ్చి కూడా నీవు ఇట్లా నుండి నేను పోతా అంటాను పోయిండు ఎవరు జాకేరు మందికి పోయిండేమో అడుగు ఇక్కడ నేను షార్ట్కట్ చెప్తున్నా అంటే కాదు నాకేం పోలే పోయిండు నాకు అడుగు పోలేవా ఇక టాపిక్ ఎక్కడ మారుతుంది పోయి అరే టాపిక్ ఎందుకు మారుస్తున్నారు మీరు మీది మీరు కాంప్రమైజ్ అవుతారా లేదంటే మరి షర్టులు ఇప్పుకొని కొట్టుకోండి లేదంటే చెప్పు తల ఇద్దరికి నేను తెంగుతాయి కదా మీకు వేస్తే మళ్ళీ చెప్పులు తీసుకుంటాయి
మళ్ళీ చెప్పు చూసి ఆయన కుడి చెప్పు కొట్టాడు కింద చెప్పు కొట్టాడు ఆయన అదొకటి నరసింహ అంటే నిన్న చేయలేము చెప్పలేము తప్పు లేపితే తప్పు లేపడా నువ్వు అంతే ఉన్నావు వాడంతే ఉన్నాడు కానీ ఇక్కడ మళ్ళా అంటే నువ్వు చేంజ్ చేయకనా నీవంతే ఉన్నావు ఆడంతే ఉన్నావు అని చేంజ్ చేయకు కాజు వచ్చి ఏమన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏమన్నాడు ఆడు కాంప్రమైజ్ అరే कौन से पहले तुम उसको काहे को चल लिया నీకు హిందీ వస్తుందా రాదు వస్తుంది అదే కిరాయి నువ్వు ఆయన మాట్లాడుతూ ఆయన వస్తున్నా అని చెప్తున్నాను అరే వాడినాడు గెలుపుకున్నాడనా కాజపని ఆడుకోదాంపా అంటే గెలుకుడు ఏం అరే నేను ఒక్కటి అనలే నేను మాట్లాడలేనన్నా నేను ఒక్కటి మాట్లాడలేను నేను అసలు మాట్లాడలేనన్నా నేను కిరాయి కాడ పోయినా పోతే ఏమంటాడు ఈ ఆటోలో రాదు ఈ టాటేసీ వస్తుంది అన్నందుకు నేను అన్నా నువ్వు ఎట్లా నువ్వేమనాలి పెద్ద పండుగ ఎందుకు రేట్ ఎక్కువ పోతావు చిన్న పండుగ నువ్వు అనాలి అరే అన్న నేను చెప్తాను నువ్వు చెప్పని నేను ఏమంటున్నా అన్న మురిగింది అనుకో ఆడంటే అంటే నువ్వు అంటే తీసి మాట్లాడు నేనేం చూసుకోండి ఎట్లా వస్తుంది చిన్న వాళ్ళు నేను 22 కిలోమీటర్లకు ఎంత 800 పోయి 800 మళ్ళీ అదే బండికి ఎక్కి కిరాయి పోయిన వాళ్ళు బండికి ఎక్కినావా నువ్వు తాగినావా తిన్నావా అసోటి కథ మాట్లాడండి ఆడికి పోయినాక ఆమె 400 ఇస్తా అంటే అంటున్నది సరే మన ఇష్టం ఉంటే లేకపోతే లేదంటే 800 ఇచ్చింది మళ్ళీ ఏపీ వాళ్ళది మొత్తం సినిమా బయట కనిపించాలమ్మా ఏ టైం పాస్ ఆగనా ఏమి కాదు వద్దు అట్లా చేయబాకు నరసింహన్న లాస్ట్ క్లైమాక్స్ అయిపోయిందా నువ్వు కానీ ఐమాక్స్ సీన్ ఒకటి ఉందన్న